RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి. ఇలాంటి టైంలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన చిత్రం పెద్ది. పక్కా లోకల్ కథలతో సెన్సేషన్ క్రియేట్ చేసే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్కు తెరదీసింది. అయితే కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా OTT స్ట్రాటజీలో కూడా ఈ సినిమా ఒక సంచలనం రేపుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వరూపం చూపించాడు. కేవలం ఒకే రకమైన పాత్రకు పరిమితం కాకుండా క్రికెట్ మైదానంలో సిక్సర్లు బాదే ఆటగాడిగా, మట్టి కుస్తీలో సత్తా చాటే పహిల్వాన్గా, ఆ తర్వాత గాలిని సైతం వెనక్కి నెట్టే రన్నర్గా అద్భుతమైన వేరియేషన్స్ చూపించాడు. ప్రతి ఆటలోనూ చరణ్ చూపించిన ఇంటెన్సిటీకి థియేటర్లలో అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. కంటెంట్లో దమ్ముంటే వసూళ్లు ఎలా ఉంటాయో నిరూపిస్తూ ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి ఈ చిత్రం నిర్మాతలను సేఫ్ జోన్లో నిలబెట్టింది. రిలీజ్ అయిన తొలివారం వీకెండ్లోనే కాకుండా వరుసగా వర్కింగ్ డేస్లో థియేటర్స్ వద్ద ప్రేక్షకుల సందడి కనిపించింది. సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే విడుదలైన 4 వారాలకు అంటే 28 రోజుల్లోనే OTTలోకి వచ్చేస్తోంది. ఈ లెక్కన పెద్ది సినిమా జూలై 2వ తేదీ నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రావాల్సి ఉంది. OTT ఆడియన్స్ కూడా ఈ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ మేకర్స్ ఇక్కడే ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. ఊహించని విధంగా 4 వారాల డీల్ కాకుండా OTT స్ట్రీమింగ్కు ఏకంగా 45 రోజుల గడువు తీసుకున్నారు. నిర్మాతలు ముందు చూపుతో తీసుకున్న ఈ 45 రోజుల నిర్ణయం సినిమాకు బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఎలాగూ నెల రోజుల్లో OTTలోకి వచ్చేస్తుంది కదా అని థియేటర్లకు వెళ్లడానికి బద్దకించే ప్రేక్షకులు ఈ సినిమా ఇప్పట్లో రాదని ఫిక్స్ అయిపోయారు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యువతంతా థియేటర్ల వైపు క్యూ కట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ వీక్తో పాటు సెకండ్, థర్డ్ వీక్లో కూడా స్టడీగా కలెక్షన్లు రావడానికి ఈ వ్యూహమే ప్రధాన కారణం. రీసెంట్ వీకెండ్లో కూడా పెద్ది సినిమా ఒక మోస్తరు కలెక్షన్స్నే సాధించింది. ప్రస్తుతం మన టాలీవుడ్లోని చాలా సినిమాలకు 4 వారాల OTT అగ్రిమెంట్ మాత్రమే నడుస్తోంది. కానీ బాలీవుడ్లో అలా కాదు. అక్కడ దాదాపు 8 వారాల టైం లైన్ అమల్లో ఉంది. సినిమా థియేటర్లలో రన్ అయ్యే సమయం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సేఫ్గా ఉంటున్నారు. ఇప్పుడు పెద్ది చిత్ర యూనిట్ కూడా దాదాపు అదే రూల్ను ఫాలో అవ్వడం విశేషం. మిగతా టాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ 8 వారాల ఫార్ములాను పాటిస్తే థియేట్రికల్ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇలా లాంగ్ రన్ ఉండడం వల్ల అటు నిర్మాతలతో పాటు ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లంతా లాభాల బాట పడతారు. ఇక పెద్ది జూలై 16న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.